మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. త్రిత్వం తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగము ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 14 నుండి 21, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 10, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుండి 26. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము దేవుని శక్తి. దేవుని శక్తి, దానిలో 3 సబ్ పాయింట్స్. దేవుని శక్తి తెలుసుకో, మలచుకో, మసులుకో. దేవుని శక్తి తెలుసుకో, మలచుకో, మసులుకో. ఈ అంశాన్ని 3 పాఠ్య భాగాలలో నుండి కూడా మూల వాక్యాన్ని మనం గమనిస్తే ప్రభువే స్వయంగా మాట్లాడినటువంటి మాట. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలగచేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియచేతును. నా బలము శౌర్యము అంటే నా శక్తి సామర్థ్యాలు నేను ఏంటో వారికి ఈసారి చూపిస్తాను. మనం అంటాం కదా, చాలాసార్లు 1 2 సార్లు మనం మౌనంగా ఉండి ఏదైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు, మనల్ని తక్కువ అంచనా అవతల వాళ్ళు వేస్తున్నారని మనకు అనిపించినప్పుడు ఈసారి నేనంటే ఏంటో చూపిస్తాను అనే మాట పలుకుతాం. ఈసారి నేను ఏమిటో వారికి చూపిస్తాను అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అంటే దేవుని శక్తి, ప్రభు శక్తిని మనం ఏ విధంగా భేదించి వేయగలం? ఈ 3 సబ్ పాయింట్స్లో దేవుని యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అద్భుతమైన శక్తిని సృష్టిలో చూస్తున్నాం, ఆయన వాక్కులో చూస్తున్నాం, ఆయన చూపించిన ఆ కార్యాలన్నింటిలో కూడా దేవుని శక్తిని మనం చూడగలుగుతాం, అనుభవించగలుగుతాం. అయితే దాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామా? దేవుని శక్తి ఏమిటో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోలేకపోయారు. ప్రభు అంటున్నాడు, నా శక్తిని చూపిస్తాను. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, కానీ నేను కొన్ని క్లుప్తంగా తెలియజేస్తాను, మీరు గమనించండి. మొదటిగా, ఇశ్రాయేలీయులను పంపించమని మోషే ఫరోతో చెప్పినప్పుడు ఫరో యెహోవా ఎవడు అనే మాట పలుకుతాడు. చూడండి, నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనములు మీరు చూస్తే అక్కడ నేను అతని మాట విని పంపించుటకు యెహోవా ఎవడు అనే మాట చాలా గర్వమైనటువంటి మాట. నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు అంటే యెహోవా ఒక దేవుడని, సర్వశక్తిమంతుడని ఆ సంగతి ఫరోకి తెలియదు. ఆయన శక్తిని గురించి ఏమాత్రం వినలేదు, చూడలేదు. ఎప్పుడైతే 10 తెగుళ్లను చూచాడో, 10 తెగుళ్ళు అయిన తర్వాత మీరు గనక ఇంకా ముందుకు చదువుకుంటూ వెళితే 12వ అధ్యాయానికి వచ్చేసరికి 32వ వచనము 31, 32 వచనాల్లో మీరు గమనిస్తే అంటాడు, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి అంటూ నన్ను దీవించుడి అంటున్నాడు. యెహోవాను సేవించుటకు మీరు వెళ్ళండి, నన్ను దీవించండి. అంటే యెహోవా ఎవడు అనేటువంటి ఆయన ప్రభు యొక్క శక్తిని 10 తెగుళ్ల రూపంలో చూచిన తర్వాత ఆయన శక్తిని గ్రహించుకోగలిగాడు. ఈరోజు మీరు గమనించాలి, ఫరో దేవుని శక్తిని తెలుసుకున్నాడు, తన్ను తాను మలుచుకున్నాడు, కానీ ప్రభువులో మసులుకోలేకపోయాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని శక్తిని తెలుసుకున్నారు, కొన్ని సందర్భాలలో తన్ను తాను ప్రభు కొరకు మలుచుకున్నారు, కానీ అది కడ వరకు దేవునిలో కొనసాగించలేకపోయారు. ఇక్కడ అదే దేవుడికి తన ప్రజలకు మధ్య జరుగుతున్నటువంటి ఒక చాలా భయానకమైనటువంటి, ప్రభు ఏమాత్రం కూడా సహించలేనటువంటి ఒక యాక్ట్, అనగా ఒక దుష్క్రియ ఇశ్రాయేలు ప్రజలలో ప్రభు చూస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలు మాత్రమేనా అంటే ఆ తదుపరి కాలంలో కూడా దేవుని గురించి సరిగా అర్థం చేసుకోలేని జనాంగం యేసుప్రభు కాలంలో
చుట్టూ ఉన్న జనాంగాన్ని ఆయన అడుగుతున్నాడు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? మత్తయి సువార్త 16వ అధ్యాయములో 13 నుండి 26 వచనాల భాగంలో ప్రభువు తన శిష్యులను అడుగుతూ ఉన్నటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. ఇదిగో మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అన్నప్పుడు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఎలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, ప్రవక్తలలో ఒకడనియు అనుకుంటున్నారంటే, అయితే మీరేమనుకుంటున్నారు అనే మాటను ప్రభు అక్కడ అడగడం అనేది మనం చూస్తాం. మీరైతే నన్నేమనుకుంటున్నారు? అప్పుడు వెంటనే పేతురు చెప్తాడు, నువ్వు సజీవమైన దేవుని కుమారుడువైన క్రీస్తువు. ప్రియులారా గమనించండి, యేసు వేరు, క్రీస్తు వేరు. ఇది చాలా ప్రజలకు ముఖ్యంగా అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు కిరణ్, నేను చేసే ప్రవృత్తి, నేను చేసే వృత్తి పాస్టర్ కిరణ్. అలాగే క్రీస్తు అనేది యేసు ఎవరో తెలియచేసేది. అందుకే పౌలు బిరుదును, యేసు ప్రభుల వారి బిరుదును ముందు పెడతాడు. యేసు అనేది నామము, నామవాచకం, యేసు నామము. క్రీస్తు అనేది నామం కాదు. యేసు అని ఆయన ఏమి చేయటానికి వచ్చాడో ఒక మాటలో చెప్పబడినటువంటి పదము అదే క్రీస్తు, అదే అనగా అభిషక్తుడు, అనగా మెస్సయ్య. అంటే ఈ లోకానికి రక్షించడానికి వచ్చినటువంటి అభిషక్తుడు. ఈ లోకం మెస్సయ్య కొరకు ఎదురు చూస్తుంది. అందుకే పౌలు యేసు క్రీస్తు అనే పదం వాడటం కంటే కూడా క్రీస్తు యేసు అనగా కిరణ్ పాస్టర్ అనడం కంటే కూడా పాస్టర్ కిరణ్ అన్నట్లుగా మనము యేసు క్రీస్తును, అంటే క్రీస్తు యేసు అనే పదము వాడడం అనేది గమనిస్తాం. ఇక్కడ నీవు సజీవమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని అనిన వెంటనే తండ్రి అయిన దేవుని యొక్క అనుమతితోనే నువ్వు ఇది చెప్పావు, కానీ నరులు నీకు దీన్ని బయలుపరచలేదు అనే విషయాన్ని యేసు ప్రభువారు పేతురుతో అంటారు. ఎందుకంటే మీరు యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి గనక వెళ్ళినట్లయితే అక్కడ బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభుని పరిచయం చేస్తారు. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అప్పుడు అంద్రయ్య యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు ఎక్కడ కాపురం ఉంటున్నావు అన్నప్పుడు, వచ్చి చూడుము అని చెప్పిన ఆ మాటకు యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి ఆయనతో బస చేసి ఆయనను గురించి తెలుసుకుని తిరిగి గృహానికి వచ్చి ఇక్కడ చూస్తే 41వ వచనంలో ఇతడు అనగా అంద్రయ్య మొదట తన సహోదరుడైన సీమోన్ను చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సయ్య అన్న మాటకు అభిషక్తుడు అర్థము. అభిషక్తుడు అంటే క్రింద రాయబడుతుంది క్రీస్తు. ఇప్పుడు అర్థమైందండి. చాలా స్పష్టంగా వాక్యములోనే మనకు అర్థం అవ్వాలా. క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషక్తుడు అంటే మెస్సయ్య. అంటే మెస్సయ్య అనబడిన యేసు ఎవరయ్య అంటే మెస్సయ్య, యేసు ఎవరంటే క్రీస్తు. ఇదే వర్తమానాన్ని పేతురు యేసు ప్రభువారు పునరుత్థానమైన తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పడము, అప్పుడు మొదటి సంఘము 3000 మంది బాప్తిసం తీసుకోవడం మనం గమనిస్తాం. ఎప్పుడైతే అంద్రయ్య సీమోను పేతురుకి ఈ విషయం చెప్పాడో అదే సంగతిని నువ్వు నాకు చెప్పావు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ సహోదరుడు చెప్పడం ద్వారా నువ్వు నాకు చెప్పలేదు, కానీ తండ్రి అయిన దేవుడు నీకు బయలుపరిచాడు కాబట్టే నువ్వు నాకు దీనిని తెలియపరచావు అని చాలా స్పష్టంగా చెప్తూ తనకి కొన్ని బాధ్యతలు ఇస్తున్నాడు. నీవు ధన్యుడవు, నువ్వు కేఫా, బండ మీద నా సంఘాన్ని కడతాను, పరలోకపు తాళపు చెవులు ఇస్తాను, నువ్వు బంధించింది బంధింపబడుతుంది, విడుదల చేయబడుతుందని కొన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు, ఒక దీవెనకరమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి దీవెనలను ఆయనకి ఇవ్వడం మనం గమనిస్తాం. ప్రియులారా, దేవుడి యొక్క శక్తిని ఎరిగిన వారి జీవితాలు చాలా గొప్పగా ఉంటాయండి. యేసు ప్రభు వారి శక్తిని ఎరిగి ఉండాలి. మనం చాలాసార్లు యేసు ప్రభు అనుకుంటామంటే గొర్రెల కాపరి, క్షమించే దేవుడు, కృప కలిగిన దేవుడు, ఆయన క్షమాపణ ఇస్తాడు, ఆయన మనల్ని ఎన్నిసార్లు పాపం చేసి ఎంత పాపినైనా ఆయన చేర్చుకుంటాడు. అంటే ఎంత పాపినైనానంటే క్షమించబడిన తర్వాత మరలా పాపం చేస్తే కాదు, నీవు ఎంత పాపమైనా చెయ్యి. ఇదిగో దావీదు ఎంత పాపం చేశాడు, మర్డర్ చేశాడు, చేయించాడు, వ్యభిచారం చేశాడు, పొరుగువాడి భార్యను ఆయన లాక్కున్నాడు, ఎంతో ఘోరమైన పాపం చేశాడు దావీదు. అయినా ఎంత పాపినైనా చేర్చుకున్న దేవుడు అంటే పాపం చేసి ఆ ఒప్పుకుని పశ్చాత్తాపంతో వదిలిన తర్వాత దాన్ని చేర్చుకున్నాడు ప్రభు. కానీ మరలా దావీదు మళ్ళీ రెండోసారి పాపం చేసి
ఈసారి మర్డర్ చేయించాడు, ఒకసారి వ్యభిచారం చేశాడు, ఇంకోసారి ఇంకోటి ఏదో చేసి ప్రభువా నేను మరలా తెలియక ఇంకో పాపం చేశాను అలా అనలేదు దావీదు. చాలామంది దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోరు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే ఒకసారి వెలిగింపబడి అంటాడు. మనము ఒకసారి పరలోక సంబంధ వరములు రుచి చూచిన తర్వాత అంటే దేవుని శక్తిని ఎరిగిన వారంగా ఉన్నటువంటి మన జీవితాలలో తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. ఇక్కడ దేవుని శక్తిని తెలుసుకోవాలి, మొదట ప్రభు శక్తిని ఎరిగి ఉండాలి. ఇది చాలా స్పష్టమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మనమే నేర్చుకునే వారంగా ఉండాలని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, యేసు ఎవరు, నేను ఎవరు అని మీరు అనుకుంటున్నారంటే సజీవమైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని పేతురు చెప్పాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఖండించాడు పేతురు. ఆయన చేసిన ప్రసంగం అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ఏం చేశాడంటే ప్రభువుగాను క్రీస్తుగాను అంటే అభిషక్తునిగాను అంటే మెస్సయ్యగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. అంటే యేసే దేవుడు, యేసే క్రీస్తు, అది ఇశ్రాయేలు వంశము తెలుసుకోవాలి. ఆయన ప్రభువు దేవుడు ప్రభువుగా యేసును నియమించాడు. యేసును మెస్సయ్యగా దేవుడు నియమించాడు. ఇటువంటి విషయాన్ని, దేవుని యొక్క శక్తిని ఎరుగక ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఘోరమైన అకృత్యమును ఖండించిన పేతురు ఆ మాటలను ఎరిగిన వారే ప్రభువుకు దాసోహమయ్యారు. తాను దేవుని శక్తిని తెలుసుకున్న తర్వాత తమను తాము ఏం చేశారంటే ప్రభువులో మలుచుకున్నారు. అంటే పశ్చాత్తాపడ్డారు. దేవుని శక్తిని ఎరిగిన తర్వాత అయ్యో నీ శక్తి ఇంత గొప్పదా అని, ఇదిగో హృదయములో పొడవబడి అనే మాట అక్కడ రాయబడుతుంది. హృదయములో పొడవబడి మేమేం చేయాలి రక్షింపబడాలంటే ఇదిగో బాప్తీసం పొందండి. ఖచ్చితంగా వారందరూ అక్కడ బాప్తీసం పొందారు. అదే మాటలు పత్రికలో కూడా చెప్తూ ఉన్నాడు. నిషేధించబడిన రాయి ఆ మూలకే తలరాయిగా, కార్నర్ స్టోన్గా మార్చబడ్డది. యేసుక్రీస్తు ప్రభువుని నిషేధించారు, మీరందరూ నిషేధించారు. నిజమే, చాలాసార్లు ప్రభువుని తృణీకరించిన వారిని మన చుట్టూ అనేకులను మనం గమనిస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతారో అది మూలకు తలరాయి అయ్యను. నిజమే, క్రీస్తు ప్రభుల వారు తలరాయిగా మార్చబడ్డారు. నిషేధింపబడిన రాయి, నిషేధించబడినటువంటి ఆ మాను మీద వ్రేలాడబడినటువంటి ఆయన ఆ మ్రాను క్రీస్తు ప్రభుల వారు దానికి అత్యంత వైభవాన్ని, రక్షణను ఆ మానుకు తీసుకొచ్చారు. ఆ మాను ద్వారా రక్షింపబడే తత్వమును తీసుకుని రావడం మనం గమనిస్తాం. ప్రియులారా, దేవుని శక్తిని తెలుసుకో. ఆ శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి ఫరో తను మరల్చుకోలేకపోయాడు. ఎరిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మరల్చుకున్నారు. అదే మనం చూస్తాము, అనే దర్యావేషం చూస్తాము. దానియేలు దేవుడే గొప్ప దేవుడు అని చెప్తాడు, కానీ ఒప్పుకున్నవాడు, దేవుని శక్తిని ఎరిగిన వాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం చదివితే అందరూ కూడా దానియేలు దేవునికి మీరు ఆయన్ను నమస్కారం చేయాలి, ఆయన ఆరాధించాలి, సేవించాలని చెప్తాడు. అయితే దర్యావేషు తన జీవితాన్ని క్రియలలో కనపరచడం మనం గమనించాం. ప్రియులారా, మీరు గమనించండి, మనము దేవుని శక్తిని ఎరిగిన తర్వాత, ఎరిగినటువంటి మీరు ప్రభు శక్తిలో మనము మలుచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు అలా మలుచుకున్నారు. ఆనాడు పేతురు ప్రసంగానికి మరల్చబడ్డారు. మరి ఈరోజు దేవుని శక్తిని ఎరిగిన నీవు మరల్చుకుంటున్నావా? మరల్చుకోవాలి. మనము దేవునిలో సరి చేసుకున్న వారంగా మనం ఉండాలి. మరల్చుకుని మసులుకోవాలి, అనగా జీవించాలి. చాలామంది ప్రభువా నేను తప్పు చేశాను అంటారు, కానీ తప్పు ఒప్పుకుని విడిచిపెట్టరు. సామెతల గ్రంథకర్త అంటాడు, ఇదిగో అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఈరోజు దేవుని శక్తిని తెలుసుకుంటారు, మరల్చుకుంటారు, మసులుకోరు. మనల్ని మనం మలుచుకోవటం, మనల్ని మనం ఫామ్ చేసుకుంటాం. చాలామంది
దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా అదే పాపము, రాకముందే పాపం ఏదో చేస్తారో వచ్చాక కూడా అదే పాపం చేస్తారు. ఇంకా నువ్వు దేవుని శక్తిని తెలుసుకుని నువ్వు మలుచుకుని బాప్తీసం తీసుకుని దేవునిలో ఉండి దేవుని కార్యాలు చేసి ఏంటి ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. నీకును బయట ఉన్న వారికి ఉపయోగం ఏముంది? ఏమీ లేదు ప్రియులారా. అందుకే చాలా స్పష్టంగా పేతురు చెప్తా ఉన్నాడు, దేవుని శక్తిని ఎరిగినటువంటి వారు ఏం చేయాలో 3 విషయాలు చాలా స్పష్టంగా పేతురు పత్రికలో మనం చూస్తాం. ఆ 3 సంగతులను మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మొదటిది సజీవమైన రాయైన క్రీస్తు వలె మనం కూడా సజీవమైన రాయిలా ఉండాలంటున్నాడు. 4-5 వచనాలు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:4 మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునునైన రాయగు ప్రభువునద్దకు. అంటే సజీవమైన రాయి ఎవరు? ప్రభువు అంటున్నాడు. వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండు. మీరును అంటే యేసు ప్రభు ఎలా సజీవమైన రాయో నీవు కూడా అలాగే సజీవమైన రాయి వలె ఉండాలి. అనగా లివింగ్ స్టోన్, సజీవంగా ఉండాలి. ఇక్కడే మనకి గమనిస్తే పేతురు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నిర్జీవమైన వారంగా ఉండకూడదు, అంటే చచ్చిన వారమై ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, నీవు జీవించి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవి. అంటే నులువెచ్చని స్థితి, దానిలో నుండి మనం బయటికి రావాలి. మనం సజీవమైన రాయవలే ఉండాలని వాక్యం చెప్తుంది. రెండవదిగా ఆత్మ సంబంధమైన మందిరం 5వ వచనములు అంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. లివింగ్ టెంపుల్. నేనేమంటానంటే వాకింగ్ టెంపుల్, లివింగ్ స్టోన్ అండ్ వాకింగ్ టెంపుల్. మనం నడిచే మందిరాలుగా ఉండాలి. బహుశా మన చుట్టూ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. మందిరాలకు పైన స్పీకర్స్ ఉండకూడదు అనేటువంటి నియమాలు వచ్చినాయి. అంతేకాదు ఇంకా రకరకాల నియమాలు, బహిరంగంగా సువార్త కానీ ప్రకటించడానికి కానీ ఇంకా ఎన్నో ఇబ్బందులు రావచ్చు. కానీ ఆది క్రైస్తవ సంఘము లివింగ్ స్టోన్లా ఉండి వాకింగ్ టెంపుల్గా ఉన్నారు. వారి సాక్ష్యాల ద్వారానే క్రీస్తును ప్రకటించేశారు. ఈరోజు అలాంటి సజీవమైన రాయి వలె ఉండి మనం కదిలే మందిరాలుగా ఉండాలి అని దేవుని సేవకునిగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాను. నిజమే ప్రియులారా, కదిలే మందిరాలు కావాలి. ఈరోజు నీవు సజీవమైన రాయిలా ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు కట్టవాలి. దేవుని మందిరము నీ హృదయము. ఆ మందిరాన్ని పాడు చేయకు. ప్రభు అలాంటి వారికి తన యొక్క మాట ద్వారా వారిని పాడు చేయనని కొరింది మొదటి పత్రిక 3:15-16 వచనాల్లో మనం చూస్తాం. మీరే ఆయన ఇల్లు, మనమే దేవుని ఇల్లై ఉన్నాము, ఆయన ఇంటి వారమై ఉన్నామని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవుని ఇల్లు అయినటువంటి మనము ఆత్మ సంబంధమైన మందిరములుగా అనగా వాకింగ్ టెంపుల్స్గా ఉండాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మూడవదిగా చివరిగా మనం చేయాల్సిన ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుతూ మనము పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములు అంటాడు ఇక్కడ, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎందుకు కాసు మనల్ని ఎందుకు చీకటి నుంచి వెలుగు తీసుకొచ్చే ఆయన శక్తిని మనకు కనబరిచాడు. దేవుని శక్తిని తెలుసుకున్న నీవు మలుచుకున్న నీవు ప్రభువు కొరకు నీవు నడుచుకోవాలి. ప్రభు కొరకు నీవు ప్రకటించేవారిగానే ఉండాలి. ప్రచురము చేయి నిమిత్తము అంటున్నాడు. మనం మసులుకోవాలి. అలాంటి జీవన విధానం ఉండాలి. అందుకే కదా ప్రభు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 16వ వచనంలో అంటున్న మాటలు మీరు చూస్తే ఆయన మనల్ని ఎందుకు నియమించాడు, ఎలా నియమించాడు అంటే జాలర్లుగా నియమించాను అంటున్నాడు. చూడండి ఇక్కడ మీరు గమనించండి. ప్రభు చెప్తున్నాడు, వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించదను. జాలరులు చేస్తున్నారు. జాలరులు ఎంత చాకచక్యంగా చేపలను పట్టుకుంటారో. యేసుప్రభువు వారు కూడా అదే మాట పలుకుతాడు. మత్తయి 4వ అధ్యాయంలో శిష్యులను పలకరిస్తూ, నేను నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యుల పట్టు జాలరులుగా చేస్తాను అంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాల్లో మనం చూస్తాం. మనుషులను పట్టు జాలరులు.
నిజమే, మనము అగ్నిలో నుండి కొందరం లాగినట్లుగా ప్రచురము చేయడం అని అంటే పట్టుకోవడం, జాలర్లుగా ప్రభు చేస్తున్నాడు. ప్రియులారా, మనుషులను పట్టు జాలర్లుగా. ఈ 3 విషయాలు మన జీవితంలో చాలా స్పష్టంగా మనం కలిగి ముందుకు వెళ్ళాలండి. యేసు ప్రభుల వారు అంటే దేవుని యొక్క శక్తిని మొదటిగా తెలుసుకో, పరిపూర్ణంగా తెలుసుకున్న నిన్ను నీవు మరల్చుకో. ఆ శక్తిని అనుభవించుటకు నిన్ను నీవు మరల్చుకున్న నీవు ఆ శక్తిని బట్టి నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తూ నిన్ను నువ్వు ప్రభువులో మసులుకో. అనగా ఎలా మసులుకోవాలి మనము అనంటే, మొదటిగా సజీవమైన రాయవలే మసులుకోవాలి. మనం ఒక సజీవమైన రాయిగా ఉండాలి, జీవించే వారంగా ఉండాలి, జీవము కలిగిన వారంగా ఉండాలి, నిర్జీవంగా ఉండకూడదు. రెండవది, ఆత్మ సంబంధమైన మందిరముగా మసులుకోవాలి, అంటే వాకింగ్ టెంపుల్గా ఉండాలి, లివింగ్ స్టోన్గా ఉండాలి, వాకింగ్ టెంపుల్గా ఉండాలి. మూడవదిగా, మనల్ని పిలిచిన అంటే చీకటి నుంచి వెలుగులోని తీసుకొచ్చిన సర్వశక్తిమంతుని గుణాతిశయములను ప్రచురము చేయవారంగా ఉండాలి, ప్రకటించు వారంగా ఉండాలి, జాలరులుగా ఉండాలి. అలాగున మనం మసులుకున్నప్పుడు మన జీవితము అంటున్నాడు, నీవు ఒకప్పుడు ప్రజగా లేవు, ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడైతే నువ్వు దేవుని ప్రజగా మార్చబడ్డావు అని ప్రభు చాలా స్పష్టంగా మనకి వాగ్దానం పేతురు మొదటి పత్రిక 2:10 ఇస్తున్నాడు. ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. యు బికేమ్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజగా మార్చబడతావు. అట్టి ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ శక్తిని తెలుసుకుని మేము మసులుకునే ధన్యత దయచేయండి. బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమెన్.